యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది కిడ్నీ స్టోన్స్ అనే సమస్యతో బాధపడడం చూస్తున్నాం. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, నేడు మారిన జీవన శైలి విధానంలో ఎక్కువగా స్పైసీ ఫుడ్ వాడడం, అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, ఇలా మారిన జీవన శైలి విధానంలో ఉండడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఎక్కువగా రావడానికి కారణమవుతున్నాయి. అలాగే ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రధానంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, అలాగే యూరిక్ యాసిడ్ స్థాయి కూడా కొన్ని సందర్భాల్లో పెరగడం వల్ల కూడా ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేటివి వస్తుంటాయి. సాధారణంగా కిడ్నీలు అనేటివి శరీరాన్ని కాపాడడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇలాంటి కిడ్నీస్కు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ఎపిసోడ్లో కిడ్నీ స్టోన్స్ అనేటివి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే కిడ్నీ స్టోన్స్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు హోమియోపతి వైద్యంలో ఎలాంటి మందులు ఉన్నాయి అనే అంశాల గురించి ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రధానంగా కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా మూత్రం అనేది తీవ్రమైన మంటతో కూడి ఉంటుంది. అలాగే స్టమక్ పెయిన్ అనేది లోయర్ అబ్డామిన్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే కిడ్నీలో ఉన్న వెనుక ప్రాంతంలో కూడా పెయిన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాల్లో ఆ పెయిన్ అనేది ముందుకు కూడా వస్తూ ఇబ్బంది పెడుతుంటుంది. ఈ యొక్క పెయిన్ తీవ్రతతో పాటుగా కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు చూడవచ్చును. అలాగే ఈ కిడ్నీ స్టోన్స్ త్వరగా తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే ముఖ్యంగా నీటిని సరిపడేంత తీసుకోవాలి. కనీసం రోజుకు 3 లీటర్ల నీళ్లు కనుక తీసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే స్పైసీ ఫుడ్ను సాధ్యమైనంత వరకు మానుకోవాలి. అలాగే వేపులను, నూనెతో కూడిన ఆహార పదార్థాలను కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి. అలాగే నీటిని ఎక్కువగా తీసుకుంటూ తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఈ యొక్క మందుల ఎంపిక అనేది ముఖ్యంగా వ్యాధి లక్షణాలు, వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా మందులను ఎంపిక చేసుకున్నప్పుడే ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్స్ను కరిగించడంలో ప్రధానమైన మందులను మొదటగా చూసినట్లయితే మొదటగా లైకోపోడియం అనే మందును గమనించినట్లయితే వీరికి స్టోన్స్ అనేటివి కుడివైపు కిడ్నీలో ఎక్కువగా వస్తుంటాయి. అలాగే నొప్పి కూడా కొన్ని సందర్భాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల ప్రాంతాల్లో వీరికి పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే యూరిన్ కూడా ఎక్కువగా రెడ్ కలర్లో వస్తుంటుంది. అలాగే వీరికి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, కడుపులో గడబిడ లాంటి శబ్దాలు ఎక్కువగా ఉండడం, ఈ లక్షణాలతో పాటు కిడ్నీ స్టోన్స్ కూడా ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే వీరు చాలా పిరికి స్వభావాలు, ఏ పనినైనా కూడా ఆచితూచి చేస్తుంటారు. పైకి మాత్రం ధైర్యంగా గంభీరంగా అవుపడుతుంటారు, లోపల మాత్రం తీవ్రమైన భయంతో వణికిపోతుంటారు. ఇలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే వ్యక్తులకు ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బెర్బెరిస్ వల్గరిస్. ఈ మందు కిడ్నీ స్టోన్స్ను కరిగించడంలో చాలా ప్రధాన పాత్రను వహిస్తుంటుంది. ముఖ్యంగా ఎడం వైపు వచ్చే కిడ్నీ స్టోన్స్కు ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ స్టోన్స్ అనేటివి వచ్చినప్పుడు ఎడం వైపు కిడ్నీ ప్రాంతంలో పెయిన్ వస్తూ ఆ పెయిన్ అనేది ముందు భాగానికి వ్యాపిస్తూ ఉంటుంది. మూత్రం కూడా మంటతో కూడి ఉండి ఇబ్బందిగా వస్తూ ఉంటుంది. ఇలా ఎడం వైపు వచ్చే కిడ్నీ స్టోన్స్కు ఈ యొక్క బెర్బెరిస్ వల్గరిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఈ యొక్క కిడ్నీ స్టోన్స్తో కూడా బాధపడుతున్న సందర్భంలో ఈ యొక్క బెర్బెరిస్ వల్గరిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు సరసబ్రిల్లా. ఈ యొక్క సరసబ్రిల్లా అనే మందు ఎక్కువ శాతం కుడివైపు వచ్చే కిడ్నీ స్టోన్స్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు వీరికి మూత్రంలో డస్ట్ లాగా పడిపోవడం అనేది గమనించవచ్చును. అలాగే మూత్రం అనేది ఫ్లో అనేది చాలా వరకు తగ్గిపోతుంది. తక్కువ స్థాయిలో యూరిన్ రావడం వీరిలో గమనించవచ్చును. అలాగే మూత్రం కూడా చురుకుమనే పోట్లతో వస్తూ మూత్రం పోసిన తర్వాత కూడా ఈ యొక్క నొప్పి అనేది బాధిస్తుంటుంది. ఇలా కుడివైపు వచ్చే కిడ్నీ స్టోన్స్ కు సరసబుల్ అనే మందును వాడుకోవచ్చును.
అలాగే వీరికి స్కిన్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. చర్మ సమస్యలతో బాధపడుతూ కిడ్నీ స్టోన్స్ ను కూడా ఎదుర్కొనే వారికి ఈ యొక్క సరసప్రిల్లా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరిలో మరి ఒక ముఖ్య లక్షణాన్ని గమనించినట్లయితే వీరికి మూత్రం అనేది నిలబడి పోస్తేనే మంచిగా వస్తూ ఉంటుంది. కూర్చున్నప్పుడు మూత్రం యొక్క ఫ్లో అనేది తగ్గిపోవడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాన్ని కూడా వీరిలో గమనించవచ్చును. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ యొక్క మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే ఎప్పుడైతే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో మందులను వెంటనే ఆపేయాల్సి ఉంటుంది. బెర్బెరిస్ వల్గారిస్ మరియు సరసప్రిల్లా అనే మందులను మదర్ టించర్ రూపంలో వాడుకుంటే చాలా వరకు ప్రయోజనం జరుగుతుంది. ఈ మదర్ టించర్స్ ను వాడుకునే విధానాన్ని గమనించినట్లయితే ఉదయం ఒక 15 చుక్కలు సాయంత్రం ఒక 15 చుక్కల చొప్పున ఒక హాఫ్ కప్ వాటర్ లో వేసుకొని సుమారు 1 నెల నుంచి 2 నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో వెంటనే మందులను ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ ను కరిగించే మరో 3 ముఖ్యమైన మందులు అయినటువంటి హైడ్రాంజియా, పెరైరియా బ్రేవా, అలాగే ఎపిస్ అనే మందుల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.